ఏంటి పొద్దున వేసుకున్న టీ షర్టా? ఆయన తీయించారు, మేము తీసామండి. ఓ యువర్ సంకల్ప్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈయన డిఓపెంట్ అంకురా. ఓహో ఆయన కెమెరా రోలింగ్ అంటారు, సార్ యాక్షన్ అంటారు. ఓకే, అంటే టోటల్గా ఎగ్జిక్యూట్ చేసేసారు సార్ మొత్తం. హౌ వాజ్ ఇట్ అసలు సంకల్ప్ వర్కింగ్ విత్ సార్? లైఫ్ లైక్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. వోంట్ ఎవర్ గెట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అగైన్. లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లెటింగ్ అస్ లివ్ యువర్ డ్రీమ్. అందుకనే ఏమంటాం తెలుసా, ఆ తరం లెగసీకి ఈ తరం ఇస్తున్నటువంటి ట్రిబ్యూట్ ఇది అంటాం మేము. అంటే వీళ్ళు మాత్రమే కాదు, మా నాగశ్విన్ గారితో కలిపి అందరితో కలిపి. సార్ వాంటెడ్ టు సే సంథింగ్. ఎస్ సార్, ప్లీజ్. Creative credit goes to all of them. That is the thing. They are the real strength. They are the people who supplied the whole material, that thought, everything. అదంతా ఎక్స్పెండ్ చేసి ఇదంతా నా ప్రమేయం లేదు, అంతా వాళ్ళదేమా. టోటల్ ఇట్ ఈస్ దేర్స్ కంప్లీట్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సృష్టికర్త, వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎనీబడి వాంట్స్ టు యాడ్ ఎనీథింగ్? మా అందరికంటే మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ రైటర్స్ రూమ్లో మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది అంటే సార్ 9:55కి గ్రూప్లో మెసేజ్ వచ్చేది, ఐఎమ్ రెడీ అని. 12 o'clock వరకు మేము మా పొజిషన్స్ మారుతూ సర్దుకుంటూ ఉండేవాళ్ళం. కానీ సార్ కూర్చున్న పొజిషన్లో అలాగే ఉండి ఏదైనా రోజు మంచి ఐడియా రాలేదంటే దీన్ని పక్కన పడేద్దామమ్మా, రేపు ఇంకోటి ఆలోచిద్దాం, ఇవాళ చెత్తగా వచ్చాయి అనేవాళ్ళు. సో ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హియర్. వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు సింగీతం సార్, నాగి సార్ సో మచ్. మమ్మల్ని చాలా పుష్ చేసి మా చేత రాయించారు ఈ ఫిలిం. వీ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ ఆల్సో లెర్న్డ్ వైల్ డూయింగ్ ద ప్రాసెస్, వైల్ డూయింగ్ ద ఫిలిం ఓన్లీ. సో వీఆర్ ఆల్ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ప్రతిరోజు ఉదయాన్నే కొత్త ఐడియాస్ వస్తారండి, ఎవ్రీడే మార్నింగ్. ఐ డోంట్ నో అసలు ఎంతలా ఆలోచిస్తారో నాకు తెలీదు. అండ్ మా రైటర్స్ రూమ్ డిస్కషన్లో నైట్ మనం ముందు రోజు మార్నింగ్ రాసుకుని ఓకే ఇది లాక్, ఇది బాగుంది అనుకుంటే నెక్స్ట్ డే ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. ఓకే దీన్ని ఇప్పుడు ఎలా ఇంక్లూడ్ చేయాలి అని మేమందరం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. రాయడం నేను చాలా నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ సార్. అండ్ నేను చేసిన ఉడతా సాయానికి ఇంత దూరం పిలిచినందుకు, క్రెడిట్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ గ్రేట్ఫుల్ టు నాగి, స్వప్న గారు అండ్ సంగీతం సార్ అండ్ ఎవ్రీబడి. బికాజ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఒక 15 ఏళ్ళ తర్వాత, ఒక 25 ఏళ్ళ తర్వాత ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే ఓకే సంగీతం గారి సినిమాకి నేను ఒకసారి రాశాను. అది చాలా 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 ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ, హంబుల్డ్ అండ్ థ్యాంక్స్ అలాట్. అటిచ్చేయండి శ్రీమణి గారికి. అందరికీ నమస్కారం. మీరైతే ఖచ్చితంగా పాటలాగే చెప్పాలి. ముందుగా సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడున్న లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారికి అండ్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ లెజెండరీ హీరో కమల్ హాసన్ గారికి నా వినమ్ర సాష్టాంగ ప్రణామం. ఎందుకని ఈ ప్రాజెక్ట్ గురించి నేను సాధారణంగా అన్ని ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతాం, దీని గురించి నేను ఎందుకు మాట్లాడాలని ప్రత్యేకంగా అనుకున్నానంటే, ఐఎమ్ నాట్ ఎ స్పీచ్ పర్సన్ రెగ్యులర్లీ. మీరు ఎవరైనా లైఫ్ టైం అచీవ్మెంట్ కన్నా పెద్ద అవార్డు తీసుకున్నారా? ఇదేంటి నిండా 38 ఏళ్ళు కూడా లేవు, ఇదేంటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటున్నారు అనుకున్నారా? ఎస్, నేను తీసుకున్నాను. సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలో పాట రాయడంతో నాకు అవార్డు లభించిన ఆనందం కలిగింది. ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. నేను 100% లవ్తో దేవి గారు, సుకుమార్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. 15 ఏళ్ళు అయింది ఈ సంవత్సరంతో. సో 15th ఇయర్లో సంగీతం శ్రీనివాస్ గారి సినిమా సింగ్ గీతం అనే సినిమాకి రాయడం నిజంగా నా అదృష్టం, నా భాగ్యం. ఈ 2 విషయాలు చెప్తాను. అలాగే ఈ సినిమాలో నేను నేర్చుకున్న అంశాలు ఖచ్చితంగా చెప్పాలంటే, క్రూ గురించి ఫెంటాస్టిక్ క్రూ. వీళ్ళందరితోటి నేను స్టార్టింగ్ నుంచి వర్క్ చేశాను. ఈ రైటర్స్ అందరూ చాలా ఎంత అద్భుతమైన ఇన్పుట్స్ ఇచ్చారంటే, వాళ్ళతో పాటు నేర్చుకుంది ఎక్కడైతే ఒక భావం చెప్పడానికి
అక్షరాలు కూడా లేవో, భాష కూడా సరిపోదో, అక్కడ కొత్త భాష సృష్టిస్తారు ఆయన. అక్కడ కొత్త అక్షరాలని పుట్టించి పద వెల్లువలు పుట్టించి వాక్యాలు కాదు కథల్ని రాస్తారనమాట. అది నేను ఈ సినిమాతో నేను ఆ ప్రయాణాన్ని నేర్చుకున్నాను. అలాగే ఇంకొక మాట ఏంటనంటే, ఈ ప్రాజెక్ట్ మనం ఎక్కుతూ ఉంటే మన శక్తిని తాగేసి ఒక కైలాస పర్వతం లాంటిది. ఆ పర్వతాన్ని ఎక్కి దాని మీద నిలబడి ఆ ఎక్స్పీరియన్స్ని రేపు 11వ తారీఖున ప్రేక్షకులందరికీ చూపిస్తారు, మీరందరూ చూస్తారు. చూసిన తర్వాత శ్రీమణి ఏంటి ఇంత తక్కువ చెప్పాడు అని అంటారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ దేవి గారు, మనం చాలా పాటలు రాసాం. ఇదేంటండి ఇలాంటి పాటలు అయితే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సిచ్యువేషన్స్. ఇందులో ఒక పాట ఉంది, రిలీజ్ అవుతుంది సినిమా. రిలీజ్ అయిన తర్వాత ఇందులో 2 పాటలు వస్తాయి. బ్యూటిఫుల్ సాంగ్స్. అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు రాయలేదు, ఇక మీద రాస్తానో లేదో కూడా తెలియదు. అంత అద్భుతమైన సిచ్యువేషన్స్. ఒక కవికి ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి ఛాలెంజెస్ తగిలితేనే అతనిలో ఉన్న గొప్ప కవిత్వం బయటకు వస్తుందంటారు. అలాంటి సన్నివేశం సినిమాతో నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రయాణం దత్ గారు సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వైజయంతి మూవీస్లో మహర్షి రాశాను, తర్వాత మళ్ళీ అంత గొప్పగా అంత గర్వంగా సంగీతం రాశానని చెప్పుకుంటాను. అలాగే ఇప్పుడు జరుగుతున్న సినిమాలన్నీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాగశ్విన్ గారు, మై ఫేవరెట్ డైరెక్టర్. మీ సావిత్రి అంటే మహానటి అంటే చాలా ఇష్టం. అలాగే కల్కి సినిమా నేను చూసి మా ఫ్రెండ్స్ అందరికీ ఒక 50 నుంచి 100 టికెట్లు నేనే బుక్ చేసి పంపించుంటాను. మార్నింగ్ 4 o'clock ప్రసాద్లో చూశాను అనమాట. చాలా ఇష్టం. మన మైథాలజీలో ఉన్న సైన్స్ని సినిమాల్లోకి తీసుకురావడం నాకు చాలా బాగా నచ్చిన అంశం. అలాగే థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ రైటర్లందరికీ మరొకసారి గౌతమి గారు, శ్రీకర్ గారు, రాహుల్ గారు అండ్ సంకల్ప్ గారు. సార్ నైస్ మీటింగ్ యూ సార్. మనం అప్పుడెప్పుడు కలిసి ఈయన పాటలు కూడా చాలా బాగా ఇష్టం, ఈ సినిమాలో పాటలు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్. కొంచెం ఎక్సైటెడ్గా కొంచెం ఎక్కువ మాట్లాడించు, క్షమించండి. బట్ మరొక్కసారి లెజెండరీస్కి ప్రణామాలు. థ్యాంక్ యూ శ్రీమణి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడిన దాంట్లో నాకు ఒక విషయం చాలా రిజిస్టర్ అయింది. అది ఆయన ఏజ్ 38 అని. కెన్ ఐ హ్యావ్ యువర్ ఆధార్ కార్డ్ ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. మా డైరెక్టర్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పేయండి. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్లీజ్ కమ్ హియర్, టెల్ మీ.